హలో అండి, అందరికీ నమస్కారం. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అది స్టార్ట్ చేసి 1 మంత్ కంప్లీట్ అయ్యింది. అయితే ఇప్పుడు ఈ 1 మంత్ కంప్లీట్ ఆ తర్వాత నేను ఒక్కొక్కటిగా నేర్చుకుంటూ ఉన్నాను. సో, చాలామంది కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అందరూ సక్సెస్ అయిన తర్వాత ఈ వీడియోస్ అన్నీ పెడుతున్నారు. బట్ నేను ఏమేమైతే ప్రాబ్లమ్స్ కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఫేస్ చేస్తున్నానో ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌ని తీసుకుని మీ ముందుకి వచ్చాను. ఇప్పుడు మీరెవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్న వాళ్ళెవరైనా ఉంటే గనక వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్‌తో నేనిప్పుడు మీకు చెప్పాలి అనుకుంటున్నా. ఒక ప్రాబ్లమ్ వచ్చింది. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ కోసం చాలా రకాలైన వీడియోస్‌లు చూసి, వాళ్ళేం చెప్తున్నారు అవన్నీ చూసి నేర్చుకొని మనం దాన్ని అప్లై చేస్తూ నేర్చుకుంటున్నాం. కానీ నేను ఈ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక ఈ విధంగా చాలా వరకు నేర్చుకుంటూనే ఉన్నా. అయితే ఎప్పటికప్పుడే నేను ఏమైతే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేశానో ఆ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఏంటి అనేది నేను తెలుసుకొని మీకు ఎప్పటికప్పుడే నేను అది ఇవ్వాలి అని అనుకుంటున్నాను. దానివల్ల కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు నా వీడియో చూస్తే గనక ఈ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ ఈజీగా ఫైండ్ ఔట్ చేయగలుగుతారు. ఎందుకంటే చాలా వీడియోస్‌లో సగం చెప్పి సగం చెప్పకుండా చెప్తున్నారు. అలా నేను 4, 5 రకాల వీడియోలు చూస్తే తప్ప నాకు కావలసిన సొల్యూషన్ దొరకట్లేదు. బట్ నేనిలా వేరే వాళ్ళు ప్రాబ్లమ్‌ని ఫేస్ చేయకుండా ఉండాలి అనే ఉద్దేశ్యంతో నేను మీకు ఏదైతే ప్రాబ్లమ్ వచ్చిందో ఆ ప్రాబ్లమ్‌కి మాత్రమే సొల్యూషను సింపుల్‌గా ఇవ్వాలి అనుకుంటున్నాను. కాకపోతే ఇంత సొల్లు మాట్లాడుతున్నాను అని అనుకోకండి. ఇది ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు కూడా వాచ్ అవర్స్ రావాలి కాబట్టి ఇదంతా చెప్తున్నాను. సరే, ఇప్పుడు నేను 1 మంత్ కంప్లీట్ అయింది కదా! ఇప్పుడు నేను లైవ్ చేస్తే మనకి మానిటైజేషన్‌కి కొంచెం వాచ్ అవర్స్ పెరుగుతాయి అని విన్నాను. సో, ఏం చేయాలని చెప్పి లైవ్‌ని చూస్తే లైవ్ ఏమో షార్ట్ లైవ్ మాత్రమే ఇస్తుంది. లాంగ్ లైవ్ స్ట్రీమింగ్ నాకు ఇవ్వట్లేదు. సో, ఏంటి ఇవ్వట్లేదని చూస్తే అది లోపల లెర్న్ మోర్ అని చెప్పి ఏదో ఒక ఆప్షన్ వచ్చింది. దాన్ని చదివాను. అది చదివినప్పుడు 3 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాతనే మీకు లైవ్ స్ట్రీమింగ్ ఇస్తాము అనైతే ఉంది. అవునా అనుకుని నేను ఇక సరే అనుకుని ఊరుకున్నాను. తర్వాత వేరే వాళ్ళ వీడియోస్ చూసిన దాన్ని బట్టి ఏమర్థమైందంటే మనం లైవ్ స్ట్రీమింగ్ చెయ్యాలి అంటే ముఖ్యంగా మన యూట్యూబ్ ఛానల్‌ని ఫోన్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్‌లో సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్‌లోకి వెళ్తే మీకు లైవ్ చాట్ అని ఒకటి కనిపిస్తుంది. ఆ లైవ్ చాట్‌ని మనం ప్రెస్ చేయగానే ఎనేబుల్ ఆప్షన్ ఉంటుంది. మీరు దాన్ని ఎనేబుల్ చేసి మళ్ళీ లైవ్‌ని క్లిక్ చేయండి. అప్పుడు క్లిక్ చేసినప్పుడు మీకు అప్పుడు ఈ విధంగా నేను ఏదైతే చూపిస్తున్నానో రెడీ ఇన్ 24 అవర్స్ అని చూపిస్తుంది. సో, అలా చూపిస్తుంది. మీరు ఒక 24 అవర్స్ వెయిట్ చేయండి. 24 అవర్స్ వెయిట్ చేసిన తర్వాత మీకు లైవ్ స్ట్రీమింగ్ వచ్చేస్తుంది. సో, ఫస్ట్ ఏం చేయాలంటే మన యూట్యూబ్ ఛానల్‌ని ఫోన్ వెరిఫికేషన్ చేసుకోవాలండి. రెండోది మనం ఇలా కొన్ని నెలలుగా ఏమైనా చేస్తున్నప్పుడు మనం ఏదైనా రాంగ్ కంటెంట్ పెట్టినప్పుడు అన్‌లిస్ట్ కానీ డిలీట్ అయినవి కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కొన్ని తీసుకోరు. మనవి పెట్టినవి అన్‌లిస్ట్ చేస్తున్నారు, లేకపోతే బ్లాక్ చేసి పెడుతున్నారు. అలాంటివి ఎక్కువగా వస్తే మీకు కొంచెం అది ఎక్స్‌పైర్ అయ్యేంత వరకు కూడా మీకు లైవ్ స్ట్రీమింగ్ ఇవ్వరు వాళ్ళు. ఒకవేళ అలా ఏం లేదు అనుకుంటే గనక మీకు లైవ్ స్ట్రీమింగ్ ఈజీ అయిపోతుంది. సో, మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్‌ని ఇది ఫోన్ వెరిఫికేషన్ చేసేసుకోండి. దాని తర్వాత లైవ్ స్ట్రీమింగ్ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకొని చూడండి. ఈ విధంగా మనకి ఎలా అయితే ఇమేజ్‌లో కనిపిస్తుందో అలా వస్తుంది. దీనికోసం మీరు ఏమీ కంగారు పడకుండా సింపుల్‌గా 24 అవర్స్ వెయిట్ చేసి చూడండి. ఆ తర్వాత 24 అవర్స్ ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో అప్పుడు మీకు అది లైవ్ స్ట్రీమింగ్ ఎనేబుల్ అయిపోతుంది. ఇప్పటి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా కృతజ్ఞతలు. దయచేసి నా వీడియోని లైక్ చేయండి. నేను ఏదైనా కొంచెం తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ వీడియోని మీరు చూడటం వల్ల నాకు కూడా మంచి జరుగుతుంది, మీకు మంచి జరుగుతుంది. బాయ్ ఫ్రెండ్స్.
అయ్యో! ఒక్క నిమిషం ఫ్రెండ్స్. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, అది లైవ్ స్ట్రీమింగ్ కోసం మనకి కంపల్సరీగా ఒక 50 సబ్స్క్రైబర్స్ అయినా ఉండాలి ఫ్రెండ్స్. మనకి ఒక 50 సబ్స్క్రైబర్స్ ఉంటే ఖచ్చితంగా మనం లైవ్ స్ట్రీమింగ్‌కి ఎలిజిబుల్ అవుతాము. అలాగే ఈ లైవ్ స్ట్రీమింగ్ చేయడానికి ముందుగానే మనం కొన్ని వీడియోస్ చేస్తే కూడా చాలా బావుంటుంది. ఫ్రెండ్స్, మీకెవరికైనా ఈ ప్రాబ్లమ్‌లో డౌట్స్ ఏమైనా ఉంటే కనుక ప్లీజ్ కమెంట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ కమెంట్స్‌కి నేను రిప్లై ఇస్తాను. ఈ ప్రాబ్లమ్ గురించి నేను మీకు సొల్యూషన్ ఇంకా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.